ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఒక వాక్యం విందామా. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని మరొక రోజు నీ సన్నిధానంలో వాక్యం వినడానికి మా జీవితాలను సమర్పించుకుంటుండగా ప్రభు, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ బిడ్డలారా, మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన మాట ఏంటంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, మేలైనది చెయ్యనిరిగియు అలా చెయ్యని వాడు పాపం చేసిన వాడగును. అంటే నాకు తెలుసు అది మేలని, మేలు చేయాల్సింది పోయి మేలని తెలిసినా కూడా, అది మంచి అని తెలిసినా సరే మంచి చేయకుండా కూడా ఉన్నవాడు పాపము చేస్తున్నవాడు అని బైబిల్ చెప్తుంది. చూడండి ప్రియులారా, సామెతల గ్రంథం 14:12లో ఒకరి ఎదుట మంచిగా కనిపించే మార్గం కూడా తుదకు మృత్యులోకానికి కూడా దారితీస్తుంది. మనం అనుకుంటుంటాం అది మంచిగా ఉంది, నేను వెళ్ళేది మంచి, నేను ఆలోచించేది మంచి, నేను చేసేది మంచి అని అనుకుంటాం. కానీ అది తుదకు మరణానికి దారితీస్తుంది. మరి ఈ శ్రమల కాలంలో మన సిలువ ధ్యానాలు చేస్తుండగా మరణకరమైన పాపాలు మన జీవితంలో ఏమున్నాయి, మేలని తెలిసి కూడా అలా చెయ్యని పనులు ఏవేవి మన జీవితంలో ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, పాపం మన జీవితంలో ఉన్నట్లయితే అది దేవుణ్ణి మనం దూరం చేస్తుందని మనకు తెలుసు. సిన్ సపరేట్స్ అస్ ఫ్రమ్ గాడ్. పాపము మన జీవితం నుండి దేవుణ్ణి దూరం చేస్తుంది. దేవుడు దూరం అయిపోతే మరి సాతాను మన జీవితంలోకి ప్రవేశిస్తాడు. చూడండి, బైబిల్ చెప్తుంది, 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం ఏం పలుకుతుందంటే, అపవాది లేదా సాతాను ఆది నుండి పాపి అయి ఉండెను కనుక పాపంలో కొనసాగుతున్న బిడ్డ నా బిడ్డ కాదు, కానీ అపవాది సంబంధి. చూసారు ఎంత స్పష్టంగా చెప్పబడుతుందో, పాపంలో కొనసాగుతున్న బిడ్డ. అంటే ఈ పాపం అంటే ఏంటి అంటే, కొంతమంది వాదిస్తూ ఉంటారు, త్రాగితే పాపమా, స్మోక్ చేస్తే పాపమా, మరి నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తే పాపమా, వ్యభిచారం చేస్తే పాపమా అని మనతో వాదిస్తుంటారు. నిజానికి పాపం అంటే ఏంటంటే, నోయింగ్ టు డూ గుడ్. అంటే అది నాకు మంచిది, నా కుటుంబానికి మంచిది, నా జీవితానికి మంచి, నా సంఘానికి మంచి, నా అన్నిటికీ మంచి, నా ఆరోగ్యానికి మంచిది అని తెలిసి కూడా తిరిగి అది చేస్తారు చూడండి, అది పాపం. అందులో వ్యభిచారం రావచ్చు, అందులో త్రాగుడు రావచ్చు, అందులో స్మోకింగ్ రావచ్చు, మరి ఇంకేదైనా రావచ్చు. ప్రియబిడ్డలారా, నాకు అది తెలుసు, అది నేను చేస్తే అది నా కుటుంబాన్ని నాశనం చేస్తుంది, అది నా జీవితాన్ని నాశనం చేస్తుంది, నా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది తెలిసి కూడా మరలా చేస్తున్నాడు. అది ఎవరు అని అంటే, బైబిల్ చెప్తుంది, పాపంలో కొనసాగుతున్న వ్యక్తి నా బిడ్డ కాదు, కానీ అపవాది సంబంధి అని బైబిల్ మనకి నేర్పిస్తున్న మాట. అందుకనే ఒక మాట లేఖనాల్లో రాయబడింది ఏంటంటే, పాములను ఆడించు వాడిని లేదా క్రూర మృగములను మచ్చిక చేసుకున్న వాడిని ఆ పాము కానీ ఆ మృగం కానీ గాయపరిచింది లేదా కాటేసింది, మింగేసిందంటే ఎవరైనా దుఃఖిస్తారా? ఎవరైనా జాలిపడతారా? పాములు ఆడించేవాడిని పాము కాటేసిందంటే ఎవరైనా జాలిపడతారా అండి? మనం పాపంలోనే ఉంటూ పాపం చేస్తూనే ఆ పాపం నన్ను తినేసింది, ఆ పాపం వల్ల నేను భ్రష్టు పట్టిపోయాను, ఆ పాపం వల్ల నా జీవితమే నాశనం అయిపోయిందని తర్వాత ఏడుస్తూ ఉంటే ఎవరైనా జాలి పడతారా? అందుకని యేసు ప్రభువారు వచ్చారు. ఆయన పాపిని పాపం నుండి రక్షించడానికి వచ్చాడు. తన రక్తాన్ని చిందించాడు, సిలువ పైన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ యేసు ప్రభు చెంతకు నువ్వు వస్తే పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ప్రేమించలేడు. కనుక పాపాన్ని తొలగించుకొని, నేను పాపిని దేవా అని యేసుప్రభు దగ్గర పశ్చాత్తాపడితే నేను పాపం తొలగించి నేను పరిశుద్ధురాలిగా దేవుడు చేయగలడు. మరి ఏ రకమైన పాపంలో కొట్టుముట్టాడుతున్నావు? ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటావా? మేలైనదని తెలిసి అలా చేయని వాడు మహాపాపి అయి ఉన్నాడు. ఆ పాపి మరి ఈ లోకంలో నీతిమంతుడు ఎవరూ లేడని బైబిల్ చెప్తుంది. మరి పాపపు జీవితం యొక్క వేతనము మరణమే. మరణంలో పడిపోతుంటాం. ప్రియబిడ్డలారా, ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఏ పాపపు మరక నాలో ఉన్నా, కోపం, పగ, ద్వేషం, చెడు అలవాట్లు, అవినీతి, లంచగొండితనం, హత్య
చేయటం, దొంగలించడం, 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తాం, మందిరానికి సరిగ్గా రాకుండా ఉంటాం. ఈ పాపం అన్నిటి నుండి ప్రభా నన్ను విడుదల చేసి నీ బిడ్డగా పాపరహితమైన జీవితాన్ని జీవించడానికి అయ్యా నా నా వంతు నేను కృషి చేస్తుండగా నీ సహాయం దయచేయమని ప్రార్థన చేసుకుందామా? అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.